రాసుల ప్రకారం ఆహార నియమాలు ఉంటాయా? రైట్. వాటి వల్ల రోగశాంతి కలుగుతుందట. 100% అవునా? ఉందండి. ఎలా అంటే ఇది సైంటిఫిక్గా మాట్లాడుకుంటే ఒకలాంటి మనం ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. మనం ఆస్ట్రాలజీగా మాట్లాడుకున్నప్పుడు కొన్ని రాసులకి మనకి కొన్ని తత్వాలు ఉన్నాయండి. మేషరాశికి ఒకలాంటి తత్వం ఉంది, అంటే ఇది అగ్నితత్వం అంటారు. కాబట్టి ఏంటంటే తీసుకునే ఆహారాలు ఈ రాశి వాళ్ళు ఎలా తీసుకుంటే ఈ శరీరం పైన ప్రభావం చూపుతాయని చెప్తున్నాం. సరే, ఇది కొంతమంది నిజం అంటారు, అబద్ధం అంటారు, రకరకాలు విభిన్న భేదాలు ఉంటాయి కదా. కానీ నేనేమంటున్నానంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటారు. రాసులు అన్ని రాసులకి ఇదే తినండి అంటే అది సాధ్యపడదు. కాబట్టి వాస్తవంగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా పర్టికులర్గా ఒక అనారోగ్య సమస్య ఉందనుకోండి, వారి రాశి మేషరాశో మకర రాశో అయినప్పుడు మీరు ఈ ఆహారాన్ని ఎక్కువగా వాడండి, ఈ ఆహారాన్ని తినొద్దు అని కూడా చెప్తాను. అంతేగాని పర్టికులర్గా ఈ ఆహారం తినొద్దని అందరికీ చెప్పం. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రం వారి రాశిని బట్టి ఈ ఆహారాలు తింటే మంచిది అని చాలా మందికి మేము తెలియజేస్తూ ఉంటాం. ముఖ్యంగా నేనేమంటానంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సహజంగా ప్రతి రాశి వారికి మా దగ్గరికి వచ్చినప్పుడు అనారోగ్యాలతో వచ్చినప్పుడు వాళ్ళు పర్టికులర్గా ఈ ఆహారం తీసుకోండి, మేషరాశి వారైతే ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి, ఈ ఆహారాన్ని తగ్గించి తీసుకోండి, అంతేగాని తినొద్దు ఈ తినమని కాకుండా ఇలా చెప్తూ ఉంటాం. మామూలుగా టోటల్గా మనం పబ్లిక్లో చెప్పేటప్పుడు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, అన్ని రాసుల వారు తీసుకోవాల్సిన ఆహారాన్ని సహజంగా చెప్తూ ఉంటాం. అయితే ఈ ఆహారానికి రాసులకి సంబంధం ఏమిటి అని అంటే కొన్ని రాసులు జలతత్వము, కొన్ని రాసులు అగ్నితత్వము, ఇలా రాసుల్ని డివైడ్ చేసి వాటి తత్వం మన శరీరంలో ఉంటుంది. అందుకని ఈ రాశి వారు ఈ జంతువు అని కూడా చెప్తూ ఉంటాం కదా. మనం జంతువుతో ఎందుకు పోలుస్తామంటే ఈ తత్వాలు మనలో ఉంటాయి. నిజమాబద్ధం అనే కన్నా మన పెద్దలు దీన్ని డిసైడ్ చేశారు, మనం కూడా విశ్వసించాలి. అలా చాలా మందికి మేము చెప్పినప్పుడు ఫలితాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా మందులు అనేది వాడాలండి. ఎందుకనంటే నేటి కాలంలో మందులు అనేది కంపల్సరీ వాడాలి. ఈ వాడకుండా తీరిపోతే నేను చెప్పట్లేదు, వాడినా తీరకుండా ఉన్న వాళ్ళు ఇలా చేస్తే కంపల్సరీ తీరడంతో పాటుగా జన్మలో మళ్ళీ అలాంటి డిసీజ్కి మీరు ఇబ్బంది పడరు. అలాంటి రెమెడీస్ మేము ఇస్తూ ఉన్నాం. కాబట్టి రాసులకి తినే ఆహారానికి మన ప్రవర్తనకి కూడా సంబంధం ఉంది. ఇలా ఎందుకు అగ్రెసివ్గా ఒకళ్ళు ప్రవర్తిస్తారు అంటే మేషరాశి వారికి కుజుడు అధిపతి. వాడు కుజుడికి ఏముంటుందండి, స్పీడ్ స్వభావం, దుడుకు స్వభావం ఉంటుంది. అలాగే వాడికి ఎరుపు వస్త్రాలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుందండి మేషరాశి వారికి, సహజంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎందుకు ఉంటుంది తెలియదు, ఏదైనా అడిగితే నాకు ఎరుపు రంగు అంటే ఇష్టం అండి అంటారు. అలా అని 100% కాకపోయినా నెంబర్ ఆఫ్ పర్సన్స్ 80%, 90%. కాబట్టి ఈ రాసుల్ని మనం చెప్పేప్పుడు ఇన్ని మనం పరిగణలో తీసుకుని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఆహారం వల్ల ఒకటే కాదండి, మన మనస్సును కూడా మన కంట్రోల్లో చేసుకోవాలి. ఎందుకని మేషరాశి వారికి ఒకలాంటి మనస్తత్వం ఉంటుంది, వృషభ రాశి వారికి ఒకలాంటి మనస్తత్వం ఉంటుంది. మేషరాశి వారికి అధిపతి కుజుడైతే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇట్లా ప్రతి గ్రహానికి, ప్రతి రాశికి ఒక గ్రహం అధిపతి ఉంటాడు. ఆ గ్రహం యొక్క ఎఫెక్ట్ మనలో ఉంటుంది, మన ఆలోచనల పైన ఉంటుంది, మన ప్రవర్తన పైన ఉంటుంది, మన ఆహారపు అలవాట్ల పైన కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దీని రివర్స్లో మనం ఈ కలియుగంలో వచ్చినాక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ జీవన విధానం మారిపోయింది. కాబట్టి ఇదంతా నమ్మినవారు ఓకే, నమ్మనవారు వాళ్ళ ఇష్టం అనుకోండి. నమ్మితే మాత్రం మీ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు. అందుకనే రాసులకి, ఆహారానికి, అలాగే మన అలవాట్లకి, అలాగే మన ప్రవర్తన పైన కూడా రాసుల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆస్ట్రాలజీని మనం తోసేయడానికి లేదు, అనాది నుంచి మనం ఆస్ట్రాలజీని విశ్వసిస్తూ ఉన్నాం. అందుకని ఒక ఆస్ట్రాలజిస్ట్గా నేను ఎంతో మందికి ఇది కూడా రెమెడీ ఇస్తూ ఉన్నా. అనారోగ్య సమస్య ఉంది, భయపడకండి. ముందు కావాల్సింది ఏంటండి, నాకు తగ్గుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పేది అదే. ఏమని, నాకు తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది, నేను ఈ మందులు వాడుతున్నాను, ఈ మందులు నాకు పనిచేస్తాయి. అలాగే నా గురువు గారు చెప్పారు, లేకపోతే భగవంతుడు చెప్పాడు, నాకు తగ్గుతుంది. నా భగవంతుడు నాకు తగ్గిస్తాడు. నిజంగా భగవంతుడు తగ్గించడు, నిజంగా గురువు తగ్గించడండి. మీలో ఉన్న విశ్వాసము, మీలో ఉన్న నమ్మకము మీకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. లేదంటే ఎన్ని మందులు వాడినా తగ్గదు. అందుకని మీ ఫ్రీక్వెన్సీని పెంచడమే మా కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క ఉద్దేశం. ఆ ఫ్రీక్వెన్సీని పెంచడానికి ఎలాంటి మంత్రాలు చదవాలి, ఎలాంటి పూజలు చేయాలి, ఏ దేవాలయాన్ని దర్శించాలి, అలాగే ప్రతినిత్యం ఎలాంటి అఫర్మేషన్ చేయాలి, ప్రతినిత్యం మీరు ఎలా ఉండాలి దైనందిన జీవితంలో, మీ అలవాట్లు ఎలా ఉండాలి అనేది ప్రతిదీ కూడా మీకు వాళ్ళకి వివరించి వారికి విజయం వరించడానికి
మా కేరళ సంఖ్య జ్యోతిషం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. సమస్య ఉంది, రండి కూర్చుందాం. 2 hours సెషన్లో మీరు అద్భుతంగా ఆనందంగా హ్యాపీగా ఎక్కడి నుంచి వెళ్తారు, సక్సెస్ కూడా పొందుతారు. అంటే కొన్ని వేల మందిని మీరు సంస్కరించారు. ఆయన 100%. సూపర్. అట్లా గురుగారు ఇంకొక డౌట్ ఏంటంటే రుణానుబంధ రూపేణ పతి పత్ని సుతానాం అంటారు. Yes. నిజమేనా అండి అది? మంచి క్వశ్చన్ అడిగారు. రైట్ అండి. అంటే రుణ ఫలితమే భార్యని, బిడ్డల్ని, భర్తని కూడా వచ్చేటట్టు చేస్తుంది. అచ్చా. ఎలా అంటారా, పూర్వజన్మ కర్మానుసారంగా, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మ యొక్క కర్మానుసారంగా మన భర్త మనకి కోరుకుంటేనే వచ్చాడు, మన భార్య కోరుకుంటే వచ్చింది, మన పిల్లలు కూడా కోరుకుంటే వచ్చారు. ఇక్కడ పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. అందరి నోటంట మనం వింటూనే మన పెద్దలు సహజంగా చెప్పే మాట. అంటే మీరు దానం చేస్తే దానం కొద్దీ బిడ్డలు పుడతారయ్యా అని. మీరు పూర్వజన్మలో ఎవరికన్నా ఎగ్గొడితే వాళ్లే బిడ్డల రూపంలో పుడతారయ్యా అని. ఇంకా మన దీని నుంచి కొంచెం పక్కెళ్తే 5 రకాల బిడ్డలు ఉంటారంట. 5 రకాల బిడ్డలు. ఎలా అంటే ఒక బిడ్డ మనని ఎప్పుడు కంటికి రెప్పలాగా చూసుకునే బిడ్డ ఒకడుంటే, అంటే మీరు అతనికి సేవ చేస్తుంటే ఈ జన్మలో మనకి కంటికి రెప్పలాగా చూసుకునే బిడ్డ మొట్టమొదటి బిడ్డగా చెప్పుకున్నాం. రెండో బిడ్డ అంటే మనకు 3-4 కొడుకులు ఉన్నట్టయితే 4 రకాలుగా ఉంటారు. వాళ్ళు ఉండటం ఆడ తప్పు కాదండి. మీకు వారికి గత జన్మలో ఉన్న అవినావ సంబంధమే, మీరు చేసిన గత జన్మలో కర్మే. ఒక వ్యక్తి తిడుతుంటాడు, లేదా ఇంకా రకరకాల పనులు చేస్తూ ఉంటాడు, అక్కడ కూడా గత జన్మ ప్రభావం ఏం చెప్తుంది. అలాగే ఒక వ్యక్తి పూర్వజన్మలో మీకు అతనికి గనక డబ్బు ఎగ్గొట్టినా అతను ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి బిడ్డగా పుడతాడు అని చెప్తున్నా. వాడేం చేస్తాడు, తండ్రితో డబ్బు ఎక్కువ ఖర్చించి డబ్బు సంపాదించిన డబ్బుని పాడు చేస్తాడు. ఇట్లా మనం అనేక రకాల కష్టాలు చూసాం. అందుకనే మనకి దానం కొద్దీ బిడ్డలు అన్నారు. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ పుణ్యం కొద్దీ భర్త భార్య అన్నాం. ఇక్కడ రుణ ఫలితమే అనేది తెలుస్తుంది. మీరు గత జన్మలో ఏ భార్య భర్తలైతే చివరిగా ఈయన నాకు ఇన్ని ఇబ్బందులు పెట్టాడు అని మనసులో అనుకుని మరణిస్తే పర్ఫెక్ట్ గా ఈ జన్మలో రివర్స్ గా పుట్టి టిట్ ఫర్ టాట్ 100%. ఇది కర్మ సిద్ధాంతం చెప్పేది. ఇకపోతే క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, నాయనా నీకు కర్మ ప్రకారం గత జన్మ రుణ ఫలితమే అయినప్పటికీ ఈ జన్మలో దాన్ని బ్రేక్ చేయమంటుంది క్వాంటమ్ ఫిజిక్స్. ఇక్కడ మనకి కర్మ చెప్పుకుంటే ఉపయోగం లేదు, బ్రేక్ చేసే విధానం చెప్తే మన ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. ఏంటి అని అంటే, ఎలా బ్రేక్ చేయాలి అంటే, నేను మచ్చుకి కొన్ని మాటలే చెప్తున్నాను. నా దగ్గర పర్సనల్గా వచ్చినప్పుడు వారికి పరిపూర్ణంగా చెప్పి ఆ కర్మని టోటల్ గా బ్రేక్ చేసే విధానాన్ని నేర్పించి పంపడం జరుగుతుంది. ఇక్కడ మనం చేసేదేంటి, ఎలా బ్రేక్ చేయాలంటే, ముందు ఒక భార్య ఎలా ఉండాలని మీరు కోరుకున్నారు, ఒక భర్త ఎలా ఉండాలని కోరుకున్నారు. కోరుకోవడం తప్పు లేదు, కానీ మీరు కూడా అలా మారితే అలాంటి భార్య అలాంటి భర్త లభిస్తాడని చెప్తుంది కాంట్రాక్ట్.